దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రం కలుగును గాక. అందరూ కూడా వందనాలు. దేవుని వాక్యం చదువుకుందాం. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి మార్కు సువార్త 4వ అధ్యాయం. మార్కు సువార్త 4వ అధ్యాయంలో 37వ వచనం. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయెను. ఆయన దోణి అమరమున తలవాల్చుకుని నిద్రించుచుండె. వారు ఆయన లేపి, బోధకుడా, మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అని చెప్తున్నారు. అనినప్పుడు ప్రభువారు అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరుకునుడని సముద్రంతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయెను. హల్లెలూయా. చిన్నప్పటి నుంచి వింటున్న వాళ్ళు ఉన్నారు ఈ సందర్భాన్ని. ఏం నేర్చుకోవాలి ఇక్కడ అంటే, ఒకటి, ప్రభువు ఉన్న పడవ మీద కూడా తుఫాను వచ్చింది. అదే విషయం. నేను దేవునిలోనే ఉన్నాను కదా, నేను యేసయ్యలోనే ఉన్నాను కదా, నేను బాగానే ఉన్నాను కదా అనుకుంటున్నాను కదా. యేసయ్య ఉన్న నావలో కూడా, పడవ కూడా తుఫాను వచ్చింది. వాళ్ళు అప్పుడు ఏం చేశారంటే ఆయన ఇంకా లేపుతూ ఉన్నారు. ఆయన లేపి, బోధకుడా లే అని చెప్పి ఆయన నిద్రిస్తున్నప్పుడు ఆయన లేపి, మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా అన్నారు. దేవునికి చింత లేదా అంటే, నాకెందుకు లేదు చింత, మీరు నశించిపోతే నాకు చింత లేదా అని లేచి గాలిని గద్దించినప్పుడు నిశ్శబ్దమై ఊరుకుండిపోయింది. మన చింత యావత్తు భరించువాడు ఆయన. పేతురు పత్రికలో ఉంటుంది కదా, మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి, మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు అంటారు. కాబట్టి అప్పుడు వాళ్ళు అనుకున్నారు, అమ్మో ఈయనేంటి గాలి అన్ని కూడా బంధించేశారు కదా అనుకున్నారు. మనం నేర్చుకునేది ఏంటంటే, అలలు, కష్టాలు, సమస్యలు, బాధలు, నష్టాలు ఇవన్నీ వస్తున్నాయి. నేను బాప్తిజం పొందాను అయినా కూడా వస్తుంది ఏంటి అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. అయినా సరే యేసయ్య ఉంటే, యేసయ్యను మనం తట్టినప్పుడు, ఆయన పిలిచినప్పుడు ఆయన వచ్చి వాటన్నిటిని నిమ్మలపరిచే దేవుడు. కాబట్టి ఒకవేళ ప్రార్థనా జీవితం తగ్గిపోయిందేమో, ఒకవేళ విశ్వాస జీవితంలో పడిపోయారేమో, అంతకుముందు కంటే ఎక్కువగా చేయలేకపోతున్నారేమో, మరలా ఒకసారి యేసయ్య దగ్గరికి వెళ్ళి, ఆయన నాకు తలుపునొద్దు ఉండి నేను తడుపుతున్నాను, ఆయన తడుపుతారు, అడుగుడి మీకు ఇయ్యప్పుడు. కాబట్టి ఆయన అడుగుదాం, మనం పొందుకుందాం. దేవుడు ఈ ఆలలన్నిటిని కూడా నిమ్మలపరచును గాక, కష్టాలు బాధలు తీసివేయును కాక.